హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. పెద్ద బుట్ట అయితే తీసుకొచ్చాను. కొన్ని పూలైతే కోసుకెళ్దామని మన గార్డెన్లోకి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, వీడియో చేసి మీకైతే పెడదాం, చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేయకని చెప్పేసి. కనకాంబరాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కలర్. నిండుగా ఈ మధ్య నాటండి కొమ్మలైతే కొన్ని అక్కడక్కడ బతికాయి, కొన్ని అయితే అసలు అలాగే ఉండిపోయాయి. అసలుకి ఎందువల్ల తెలీదు. సరిగ్గా గ్రోత్ అయితే లేదు. మట్టి సత్తువ కూడా కోల్పోయింది ఫ్రెండ్స్. మట్టి అయితే కొంచెం తోలించుకోవాలి అనుకుంటున్నాను, ఎలా అవుతుందో ఏమో. నందివర్ధనాలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఈ శ్రావణ మాసం రోజు మన గార్డెన్లో పువ్వుతో నేనైతే పూజ చేసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కొన్ని తామర పూలు కూడా తెప్పించుకున్నాను నేను బయట నుంచి. చామంతులు, గులాబీలు, ఇలా రకరకాల పూలు. అలాగే సాయంత్రం ఇప్పుడొచ్చి ఇంకొన్నైతే పూలు మన గార్డెన్‌లో కోసుకొని వెళ్తున్నాను. ఇక్కడైతే విరజాజుల చెట్టు ఉంది ఫ్రెండ్స్. చిన్న మొక్కే అక్కడక్కడ మొగ్గలైతే వచ్చాయి. అసలకి నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు మన ఇంట్లో అన్న తాంబూలాలు ఇచ్చుకున్నప్పుడైతే నాకు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సైడ్ అయితే యాడ్ చేశాను చూడండి. ఆశీర్వాదం అలా తీసుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఇలాగే చేసుకుంటూ వస్తున్నాను. అలా ఎన్ని రోజులు చేసుకుంటానో నాకైతే తెలీదు. అమ్మవారు దారి చూపించినన్ని రోజులు అలాగే చేసుకుంటాను. మన గార్డెన్ మల్లె చెట్టు పందిరైతే పడిపోయింది ఫ్రెండ్స్. పందిరైతే వేసుకోవాలి. మొత్తం ఎక్కడికక్కడ బరువు ఎక్కువైపోయి, ఎక్కువ కొమ్మలైపోయి అసలుకి మల్లె చెట్టు అయితే పడిపోయింది. నాకైతే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నేను మళ్ళీ చెట్టుకి మళ్ళీ పందిరైతే వేసుకుంటాను. ఈ ఆకులన్నీ కట్ చేసి మళ్ళీ కానీ పందిరి వేసుకున్నామంటే చాలా చక్కగా మళ్ళీ సీజన్‌కి పూలైతే వస్తాయి. కొన్ని పూలొచ్చాయి. రంగురంగుల పూలతో మన బుట్టయితే మెరిసిపోతుంది. కానీ చిన్న హార్వెస్టే, కానీ ఈ శ్రావణ మాసం రోజు చెయ్యాలి అనిపించింది నాకైతే. మల్లె మొగ్గలు చూసారా సైజ్ ఎంత పెద్దగా. శ్రావణ మాసం రావడం ఇదే ఫస్ట్ టైం మన గార్డెన్‌లో. మల్లెపూలు రావడమే ఈ సంవత్సరం వచ్చాయి. ఇప్పటికి దాదాపు ఈ మొక్క తీసుకొచ్చి నాటి కూడక ఒక 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు తెచ్చి నాటిన తర్వాత ఒక్కసారే వచ్చింది పూలు. ఆ తర్వాత ఇప్పుడైతే ఇన్ని పూలు వచ్చాయి. మన గార్డెన్ చూసారా ఎంత గ్రీన్‌గా ఉందో. మన గార్డెన్‌లో అన్ని మొక్కల కన్నా గ్రీన్‌గా ఉండేదంటే మల్లె మొక్కే. చాలా పచ్చగా ఉంటది ఎప్పటికప్పుడు. నాకైతే ఈ మొక్క దగ్గరికి రాగానే చాలా హ్యాపీ అనిపించిద్ది. ఇక్కడే పక్కన డ్రాగన్ ఉంది. ఇక్కడే కొద్దిగా దొండకాయలు ఉన్నాయి. అవైతే కోసుకున్నాను. నల్లేరైతే ఎంత చక్కగా పెరుగుతుందో ఫ్రెండ్స్. చాలా బాగా గుబురులాగా పెరిగిపోయింది. దానిమ్మ మొక్కలు ప్రూనింగ్ చేసేసాను. దొండకాయలైతే 2 కాయలు ఉన్నాయి. ఆ పైనైతే ఒకటి ఉంది. అదైతే నాకు అందిన వరకు ఇక్కడ కోసుకుంటున్నాను. ఉన్నాయి మరి కాయలు ఏమయ్యాయో ఏమో మరి. కోతులు కూడా తిరుగుతున్నాయి ఈ మధ్య. అవేమో తిన్నట్టున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి కనకాంబరాలు, అవి కూడా కోసుకుంటాను. పక్కనే ఉన్న చెట్టు ఏంటో మీరు కానీ గుర్తిస్తే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ మొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఆ మొక్క గురించి తెలుసుకుంటే. ఇక్కడే పక్కనే ఊరు వరహాలైతే చాలా బాగా చూసారా ఆకులు లేకుండా మొత్తం మొగ్గలతో ఎంత చక్కగా ఉందో. పూలైతే నిండు రెడ్‌గా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి చూడడానికైతే. చూసారా ఎంత నిండు కుంకుమ కలర్ అండి. చాలా బాగుంటాయి. ఒక చిన్న కొమ్మ కటింగ్ చేసి తెచ్చిచ్చారు. ఆ కొమ్మనైతే నేను నాటాను. ఎంత చక్కగా బతికిందో అసలుకి. చాలా చక్కగా వచ్చింది. ఇది చూసారా ఎంత ముద్దలాగా పూసిందో. అంతే ఈ వర్షాలకి ఆకంతా రాలిపోయి బాగా పూలు వచ్చేసింది పూలు. అదే చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంచెం బలం కోసం ఏదో ఒకటి చేయాలి మొక్కలకి. లిక్విడ్ కూడా చేశాను. ఈ మధ్య ఇవ్వడానికి కుదరలేదు. ఇంకొన్ని సన్నజాజులైతే ఉన్నాయి. అవి కూడా కోసుకున్నాను. ఈ సన్నజాజుల చెట్టు ఎప్పుడు పూస్తూనే ఉంటది. ఒక్క సీజన్‌లోనే ఉండవనుకుంటాను. ఒక నెల ఏమో ఉండవు. అంతకు మించి ఎప్పుడో ఒకటో రెండో పూస్తానే ఉంటది. ఇప్పుడైతే
కొంచెం ఎక్కువే వస్తుంది, బాగుంటాయి. సైజు కూడా చాలా పెద్దవి వస్తాయి సన్నజాజులు. మన దగ్గర అయితే సన్నజాజులు, మల్లెపూలు, విరజాజులు ఈ 3 నందివర్ధనం మంచి సువాసన కలిగి ఉంటాయి ఈ పూలైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గార్డెన్‌లోకి ఇలా వచ్చినప్పుడు. ఇంకా అటువైపు అయితే ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారా, ఇది మన హార్వెస్ట్, ఈరోజు హార్వెస్ట్. మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే స్టార్ యాపిల్. పోయిన సంవత్సరం తీసుకొచ్చి వేసాను, ఒకసారి వచ్చింది ఎగురు మళ్ళీ ఎండిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. బా ఈ సంవత్సరం అయినా కొంచెం గ్రోత్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇదే ఈరోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.